ఇప్పుడు మెహరజీగా ప్రసంగం. జై బాబా అండి రజని గారు. ఇవ్వండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఈరోజు మనం అంటే అవతారుడు ఇచ్చిన పని అది నిర్వర్తించడమే మన బాధ్యత అని తెలియజేసే ఒక అద్భుత సంఘటన మనం తెలుసుకుందాం. అది బాబా మాటల్లో. అండ్ ఇంకోటి ఏంటంటే సోదరి మణిజ అంటారు, మనం ఏ పని చేసినా కూడా దాని ముఖ్యోద్దేశం ఏంటంటే బాబాని సంతోష పెడుతున్నామా లేదా ఇదొక్కటి ఆలోచించండి అని సోదరి మణిజ చెప్పిన విషయాన్ని, ఈ రెండు విషయాలు ఈరోజు మనం తెలుసుకుందామండి. భగవంతుడు మానవునిగా మన మధ్యకు అర్థించినప్పుడు ఆయనకు సేవ చేసే భాగ్యం బహుకొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. అందులో ముఖ్యంగా వాళ్ళేంటి తమ సర్వము త్యాగం చేసి అవతారిణి మండలిలో ఒకనిగా ఉండి ఆయన ఆదేశాలను తూచా తప్పక పాటిస్తూ బాబా సాన్నిధ్యంలో నిరంతరం జీవించే వాళ్ళు నిజంగా ధన్యజీవులు. మండలి అంటే ధన్యజీవులు అని అర్థం. ఎందుకంటే తమ తను మన ధనాలంటారు సరే, సర్వస్వము ధూళిగా మారిపోయిన ధన్యజీవులు మండలి అంటే. కాబట్టి అవతారిని చెంతకు చేరిన వారు ఏం చేసినా కూడా ఆయన అంటే వాళ్ళు బాబాకి చేసే సేవ ప్రతీదీ కూడా పరిగణింపబడుతుంది. అది ఏ పని చేసినా కూడా అది బాబాకి చేసిన సేవే. అయితే ఆయన సాన్నిధ్యంలోనే ఎప్పుడూ ఉంటూ ఉండడం వలన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆయన యొక్క ఉన్నతోన్నత స్థితి మరిచిపోయే స్థితి కూడా ఏర్పడుతుంది మండలికి. బాబా కూడా మనకి ఒకటి ఉంది. విధేయత విషయంలో ఒక్క మెహరా ఒక్కతేట. బాబా చేత నేను భగవంతుడిని అని తెలుసుకోండి అన్న మాట మెహరా దగ్గరే అనలేదు బాబా. మండలందరి దగ్గర అంటే వాళ్ళు కొంచెం ఆ చనువు కొద్దీ హ్మ్. అంటే అరమరిక లేకుండా బాబాతో ఏదైనా అంటే బాబా వెంటనే అనేవారట, నేను భగవంతుడినని గుర్తుంచుకోండి అని. అంటే అలాంటి సాన్నిధ్యంలో బాబా సాన్నిధ్యంలో ఉన్నా కూడా ఇలాంటి మరిచిపోయే స్థితి వాళ్ళకి కలుగుతుంది అని చెప్తున్నారిక్కడ. ఆ సమయంలో అవతారుడు తన ఉన్నతోన్న స్థితి తగు రీతిలో గుర్తు చేసేవారు మండలికి అని చెప్తూ, బావూజీ విషయంలో ఈ జరిగిన ఒక సంఘటనండి. ఇది బాబా చాలా అద్భుతంగా చెప్తారు. అంటే బాబా దగ్గర ఉండడం ఆహ్, వేరు. ఆయన చెప్పిన పని చేస్తూ ఉండడం వేరు. సర్వము అర్పించి ఆయన దగ్గర ఉన్నా కూడా ఇంకా మాయలో కొంచెం అటు ఇటుగా ఉండడం. దీని గురించి బాబా ఏమన్నారో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అదెప్పుడంటే 60వ దశకంలో రాస్తున్నారు. మెహరాజాద్‌కి తిరిగి వచ్చినప్పటి నుండి బాబా బావుకి ఒక పని చెప్పారట. అదేంటంటే రాత్రి కాపలా డ్యూటీ ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు మొదలయ్యేది. అంటే రాత్రి కాపలా డ్యూటీ చేయాలి. అది కాకుండా మధ్యాహ్నం ప్రతిరోజు కూడా 2:30 నుంచి 3 గంటలు అట్లా మొదలయ్యేదిట అతని డ్యూటీ. అంటే బాబాతో పాటే ఉండడం అన్నది కంటిన్యూ అయిపోయేది. కాబట్టి బావుని లోనికి పిలిచేవారు కాదు బాబా. ఇలా ప్రతిసారి కూడా బాబా మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు వెయిట్ చెయ్యి అనేవారు. ఏదో పని నీకు చెప్తాను, నేను పిలుస్తాను అనేవారు కానీ పిలిచేవారు కాదు. బాబా ఆ సమయంలో స్త్రీ మండలి సభ్యులుండేవారు. బావుని లోపలికి పిలిచేవారు కాదు బాబా. అందువల్ల బావు ఏం చేసేవాడు, బాబా ఎప్పుడు పిలుస్తాడా? ఎప్పుడు పిలుస్తాడా? అని చెప్పి బాబా పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండేవాట. సరిగ్గా సాయంత్రం 5 గంటలకి స్త్రీ మండలి వెళ్ళిపోయిన తర్వాతే బాబా బావుని రమ్మని కబురు చేసేవారు. అంటే ఇన్ని గంటలు కూడా అలా ఎదురు చూస్తూ ఉండడమే. బాబా ఎప్పుడు పిలుస్తారు? బాబా ఎప్పుడు పిలుస్తారని. ప్రతిరోజు ఆ విధంగా అతను మధ్యాహ్నం 3 గంటలకే వెళ్ళి 2 గంటల పాటు బయట వరండాలో ఎదురు చూస్తూ ఉండడంతో బావుకి ఆహ్, అభ్యంతరం లేకపోయినా అదేదో అనవసరంగా అనిపించింది అతనికి. ఎందుకంటే అతను చాలా వర్కులుండేవి అతనికి. లెటర్స్‌కి రిప్లైలివ్వడం, ఇంకా బాబా పర్సనల్ వర్క్స్ చేయడం, బాబాతోనే ఉండడం, ఇవన్నీ అతనికి అసలు ఖాళీ లేని సమయం. అలాంటి టైంలో ఈ జాబులు రాసుకోవచ్చు. బాబా ఎలాగో 2 గంటల దాకా పిలవరు కదా అని అనుకునేవాట. కానీ అసలు అవకాశమేమి ఉండేది కాదట. అంటే ఉత్తరాలకి జవాబు ఇచ్చే అవకాశం కూడా ఉండేది కాదు బావుకి అంటున్నారు. బాబా అప్పుడప్పుడు ఉదయం 7 గంటలకే మండలి హాల్‌కొచ్చేసేవారు. ఉదయం 11 గంటలకు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేంత వరకు బాబా చెంతనే ఉండవలసొచ్చేది. అంటే కూడా ఉండవలసొచ్చేది. ఇక్కడ ఇందాక చెప్పారు కదా! రాత్రి కాపలా డ్యూటీ. ఎలాగా రాత్రి కాపలా డ్యూటీ,
పొద్దున మళ్ళీ ఆయనతో పాటు ఉండడం. అసలు తీరుబడే అనేది ఉండేది కాదట. తిరిగి బాబా హాల్లోకి వచ్చే సమయానికి బావు కూడా మండలి హాల్లోనే కూర్చోవలసి వచ్చేది. బాబా తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు విశ్రాంతి కొరకు తన గదికి వెళ్ళినప్పుడు, బావు కూడా బాబాతో పాటు వెళ్లి అర్ధరాత్రి వరకు డ్యూటీ చెయ్యాలి. ఆ విధంగా రోజు మొత్తం మీద ఆ 2 గంటలు, ఏ 2 గంటలు? ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ 2 గంటలు తప్ప మిగతా సమయమంతా బాబాతోనే ఉండేవాడు. పోనీ ఆ 2 గంట సమయంలో ఏం చేయాలి మరి బావు? తన కాలకృత్యాలుంటాయి గదా! స్నానం చేయాలి, భోజనం చేయాలి, వచ్చిన ఉత్తరాలకి రిప్లైలివ్వాలి. ఇలా ఇంత బిజీ షెడ్యూల్ ఉండేది బావుకి. అలా వచ్చిన ఒక ఉత్తరంలో ఒక సమయంలో బాబా అనేవారట, "ఆ ఉత్తరాలన్నిటికి నువ్వు జవాబులు రాసేయి" అనేవారట. అసలిక్కడ బాబాతోనే ఉండడంతోనే సరిపోయేది. వీటికి సమాధానాలు ఎప్పుడివ్వాలి? సరే ఎలాగోలా వీలు చూసుకొని ఉత్తరాలకు సమాధానాలు ఇస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు బాబా ఏమన్నారంటే, "ఈ వచ్చిన ఉత్తరాలన్నిటికి రిప్లై ఇయ్యి" అన్నారట. అంటే 2 గంటల సమయం అనవసరంగా వృధా అయిపోతోంది. రోజు ఎన్ని గంటల నుంచి 2:30-3 గంటలు అంటే సుమారుగా ఒక అరగంట టైము బాబా దగ్గర వృధా అయిపోతోంది. ఆ సమయాన్ని వినియోగించుకుందామంటే బాబా ఎప్పుడు పిలుస్తారని అలర్ట్‌గా ఉండడం. దీంతో ఉత్తరాలు కేటాయించవలసిన సమయం కేటాయించలేకపోవడం. ఈలోగా బాబా ఏమంటున్నారు? ఆ ఉత్తరాలకి రిప్లై ఇయ్యి అంటాం. ఇదంతా చాలా విసుగ్గా అనిపిస్తోంట బాబుకి. చాలా రోజులు గడిచిపోయాయి. అనవసరంగా అలా వెయిట్ చేయడం, బాబా పిలవకపోవడం, అలా సమయమంతా బాబా పిలుస్తారు అని వృధా చేసుకోవడం. ఇదంతా కూడా చాలా విసుగ్గా అనిపించి బావూజీకి ఒకరోజు మధ్యాహ్నం అంటే ఈ 3 గంటల మధ్యన ఉంటున్నాడు కదా! బాబా మళ్ళీ అన్నారట 5 గంటల వరకు వెయిట్ చేశాడు. బాబా పిలుస్తాడేమో అని. కానీ బాబా పిలవలేట. ఒకరోజు ఉదయం ఏం చేశారంటే బాబా హాల్‌లో ఉండగా, వచ్చిన ఉత్తరాలన్నిటికి ఈ రోజే జవాబియ్యి అన్నట్టు. చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. తన కాలకృత్యాలు తీర్చుకుందుకే టైం ఉండటం లేదు. పోనీ అరగంటో చేద్దాము, రిప్లై ఇద్దామంటే బాబా పిలిచేస్తారేమో అని వెయిట్ చేయడం. ఈలోగా బాబా మొన్నాడే ఉత్తరాలకు జవాబిచ్చావా అని అడగడం. వాటిలో ఒక ఉత్తరం చాలా అర్జెంట్ అని కూడా బాబా చెప్పారట. బావు ఆ అర్జెంట్ ఉత్తరాన్ని జవాబు రాయడం పూర్తి చేసే ముందే బాబా విశ్రాంతి కోసం గదిలోకి వెళ్ళిపోయారు. యథాప్రకారం బావు కూడా బావాను అనుసరించాడు. అంటే రోజు రొటీన్‌గా జరిగేదే. ఈరోజు బావ ప్రత్యేకంగా ఒక అర్జెంట్ లెటర్ రిప్లై అంటే పోన్లే అది చేసేద్దామని మొదలెట్టేసరికి బాబా విశ్రాంతి గదిలోకి వెళ్ళిపోతే మరి తను డ్యూటీ చేయాలి కదా! కాపలా డ్యూటీ. తను కూడా వెళ్ళిపోయేవాట. అలాగా బాబా చెప్పిన ఆ పని చేయలేకపోయాట బాబూజీ. సరే బాబా అన్నారట సాయంత్రం 5కి ఆ ఉత్తరాన్ని జవాబు రాయడం పూర్తి చేశావా అన్నట్టు. అసలు ఏమీ తెలియనట్లుగా అమాయకంగా అంటే అతనిలో ఉన్న ఒక సంస్కారాన్ని బయటికి తీయాలండి బాబా ఉద్దేశం అది. అది ఆ ఉత్తరం అర్జెంటు రిప్లై ఇవ్వకపోవడం నా పని చేయలేదు. ఇది కాదు బాబా కాన్సెప్టు. తన దగ్గరికొచ్చి సర్వాన్ని అర్పించిన వాళ్ళలో కూకటి వేళ్ళతో తీసేస్తారన్నమాట సంస్కారం అన్నది. అంటే నేను అన్నది లేకుండా అయిపోవాలి. ఇక్కడ బాబూజీ ఏం భావిస్తున్నాడు? నాకు సమయం కేటాయిస్తే ఆ ఉత్తరానికి జవాబిస్తాను. నాకు అనేది ఉంది కదా! అది బాబా ఇవ్వాల్సిన టైం కానీ, తను కేటాయించుకుంటే అదవ్వదు. ఎందుకంటే సర్వార్పణ అయిపోయిన వాడికక్కడ నేను అనే దానికి ప్లేసే ఉండదు కనుక. అందుకని బాబా అడిగారు చాలా అమాయకంగా. "ఆ అర్జెంట్ ఉత్తరానికి జవాబిచ్చావా?" దాంతో బాబూజీకి అసహనం. "నాకు సమయం ఎక్కడుంది బాబా? ఉత్తర ప్రత్యుత్తరాలకి నా వద్ద సమయం లేదు. మధ్యాహ్నం 3 గంటల నుండి ఏ పని లేకుండా వరండాలోనే కూర్చుంటున్నాను. మీరు నన్ను ఎప్పుడు పిలుస్తారా అని అదే పనిగా ఎదురు చూస్తూ ఉన్నాను బాబా. కానీ సాయంత్రం 5 గంటలకు ముందు మీరెప్పుడూ నన్ను పిలవలేదు. ఈ విధంగా నేను ప్రతిరోజు 2 గంటల సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటుంటే, ఇక ఉత్తరాల సమాధానాలు రాసేందుకు నాకు సమయం ఎక్కడుంటుంది?" అని జవాబిచ్చాడు బావు. అంటే బావ చెప్పిందేంటి 2:30-3 గంటలే వెయిట్ చేయమన్నారు. కానీ అది 5 గంటలకెళ్ళిపోయేది. పిలుస్తారేమో అని. 5కి బాబా విశ్రాంతి గదిలోకెళ్ళిపోవడం. బాబాతో పాటు ఇతను కాపలా డ్యూటీ చేయడం. ఇలా జరుగుతోంది కదా! ఇంక అక్కసు కొద్దీ ఆ రోజు చెప్పేశాడు. "నాకెక్కడ టైమ్ ఇస్తున్నారు బాబా మీరు? ఇలా ఉంది ప్రొసీజర్" అని మొత్తం చెప్పేశాడు. బావు మాటలకు బాబా చాలా ఘాటుగా బదిలిచ్చారు. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి లేదు నీకు. నీవు ఊరికే కూర్చున్నానని అనుకుంటున్నావా? ఏ పని లేకుండా అక్కడ కూర్చున్నానని అనుకుంటున్నావా? నా పిలుపు కోసం వేచి చూడడమే నీవు చేయదగ్గ అతి ఉత్తమమైన పని. నిన్ను ఆ విధంగా వరండాలో కూర్చోపెట్టడం ద్వారా నేను నీ నుండి రాబట్టే కార్యాన్ని ఉత్తరాలకు సమాధానం రాసే పనితో సరిపోల్చలేము" చెప్తున్నారు బాబా.
ఆయన చేసే కార్యక్రమాల్లో బావూజీ ఆ వెయిట్ చేయడం అన్నది దేనికో ఉపయోగపడుతోంది. మనకు తెలీదు. బావూజీకి కూడా తెలియలేదు చూడండి. అంత బాబాకి సర్వార్పణైన అందుకే ముందే చెప్పేశారు. ఆ ఉన్నతోన్నత స్థితి బాబా అస్తమాటికి గుర్తు చేస్తూ ఉండేవారు మండలికి అని. బాబా చెప్తున్నారు. నా కోసం వేచి చూడమన్నది ఎంత అతి ఉత్తమమైన పనో నీకు తెలుసా అసలా? ఉత్తరాలతో పోలుస్తావేంటి? సమాధానాలు రాయలేదు అని చెప్తున్నావేంటి? అదసలు సరిపోల్చలేవు నువ్వు. నిజానికి నీకు నీ పరిస్థితి ఎలాంటిదంటే ఎంత అదృష్టవంతుడివో చెప్తాను విను అంటున్నారు బాబా. హిమాలయాల్లో ఋషులు అంటే సంతులు, యోగులు, మునులు నా నామస్మరణలో మేల్కొని ఉండడానికి మంచు గడ్డల్లోని ముళ్ళ పాన్పులపై కూర్చుంటారు. వారంతా నా పిలుపు కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. అయినప్పటికీ నేనింతవరకు వాళ్ళని కలవలేదు. ఆ మేకులు వారి శరీరాన్ని గుచ్చుకుంటూ ఉంటే వారికి నిద్రన్నదే ఉండదు. వారు నిద్ర లేకుండా చెప్పనలవి కాని బాధకు గురవుతూ ఉంటారు. వారి కొన ఊపిరి వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ నేను వారి కొరకు కబురు పంపను చెప్తున్నారు బాబా. నా కోసం వెయిట్ చేయడం అనేది వృధా అనుకుంటున్నావు కదా! ఇంగో ఇది పరిస్థితి. ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా నా దర్శనం కోసం, నా నామం చేసుకోవడం కోసం ఇంత బాధపడుతూ ఉంటారు. అయినా వాళ్ళకి నా దర్శనం దొరకదు చెప్తున్నారు బాబా. ఇక్కడ నీవేమో ఎంతో సుఖంగా కుర్చీలో కూర్చుని నా పిలుపు కోసం వేచి చూస్తున్నావు. 5 గంటలకు తప్పనిసరిగా నిన్ను నా చెంతకు పిలుస్తానన్న విషయం నిశ్చయంగా నీకు తెలుసు. ఎలాగో డ్యూటీ కదా! 5కి ఎలాగో బాబాతోనే ఉంటావు నువ్వు. నీకది తెలుసు. ఆ 3 గంటల గురించే ఆలోచిస్తున్నావు గానీ, తర్వాత 5 గంటలకి నాతోనే ఉంటావన్న విషయం నీకు తెలుసు గదా! కేవలం 2 గంటల వ్యవధిలోనే నేను నిన్ను పిలుస్తున్నందుకు సంతోషించాలి. నా పిలుపు కోసం నీవేమీ ఏళ్ల తరబడి వేచి ఉండడం లేదు కదా! ఏ కారణం లేకుండానే నేను నిన్ను అలా ఊరికే కూర్చోపెట్టడం లేదు. అర్థం చేసుకో బావు. నా పిలుపు కోసం వేచి చూడంలో కాలం ఎక్కడైనా వృధాగా ఖర్చవుతుందా? పని లేకుండా కూర్చుంటున్నానని నీవనుకుంటున్నావు. నా పిలుపు కోసం ఎదురు చూడడం పని కాదా చెప్పు? నీవు ఎంతటి ముఖ్యమైన కార్యం నిర్వర్తిస్తున్నావో నీకు తెలీదు అని బావుకి చాలా ఘాటుగా సమాధానమిచ్చారు. అప్పుడు విషయాన్ని బాబా వివరించిన తర్వాత బాబా మాటల్లోని ఆ వాస్తవికత క్రమక్రమంగా బావుకు అర్థమేంటండి. అంటే అంత గమ్మున అర్థం కాదు కదా! బాబా చేసే కార్యంలో బాబాకి సర్వార్పణ అంటే అవుతారు గానీ, ఒక్కొక్క విషయంలో మాయ వలనో, దేని వలనో అయ్యో! ఈ పని చేసుకోనివ్వట్లేదు బాబా నన్ను. ఈ పని నా వల్ల నేను చెయ్యలేకపోతున్నాను అన్న భావన అతనిలో ఉంది కనుక, అది కూడా తీయించేశారు బాబా. ఇదే సందర్భంలోనండి ఒకసారి అంటే బాబా చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. బాబా పని అంటే మనం ఏమనుకుంటాం? బాబా కోసం ఏదైనా ఒక నిస్వార్థ సేవ, ఏదైనా సేవ చేస్తున్నా, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేసినా, వాళ్ళు నిజంగా బాబా సేవ చేస్తున్నారు అనుకుంటాం కదా! అది ఒక సంఘటన ద్వారా బాబా చెప్తున్నారు. అసలు నిస్వార్థ సేవ అంటే ఏమిటో చెప్తున్నారు బాబా. ఉత్తర భారతదేశంలోటండి తీవ్రమైన కరువొచ్చి చాలామంది ఆహ్, బా అంటే ఫుడ్ లేక చాలామంది బాధపడుతున్నారు. ఇవన్నీ వార్తాపత్రికల్లో వస్తున్నాయి. ప్రజల దుస్థితి ఇదంతా కూడా బావూజీ చదువుతున్నాడు. బావూజీ అనుకున్నవాట ఇవన్నీ ఆహ్, ఇ ఇ ఇ ఇలాంటి ప్రజలకి ఎవరైనా సహాయం చేస్తే బావున్ను అని అనుకున్నాడు. మొన్నాడు వార్తాపత్రికలో ఒక పేపర్‌లో ఒక వ్యాపారవేత్త చాలా నిస్వార్థంగా వీళ్ళందరికీ సేవ చేస్తున్నాడని న్యూసొస్తుంది. అది చదివి బాబు చాలా సంతోషపడతాడు. నిజంగా అతనికి ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడు భగవంతుడు. ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు అని అనుకుంటాడు. సరే బాబాకంతా తెలుసు. రాత్రి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. బాబా పాదాలు నొక్కుతుండగా బాబూజీకి మార్నింగు చదివాడు కదా వార్తాపత్రికలో. ఆ వార్త మళ్ళీ మనసులో ఆ పారిశ్రామికవేత్త ఎంత అదృష్టవంతుడు, ఎంత అద్భుతమైన వ్యక్తి, ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. అనే ఆలోచన వచ్చుంటదతనికి. బాబా వెంటనే అన్నీ తెలుసు కదా ఆయనకి సర్వాంతర్యామి. "ఏమిటి ఆలోచిస్తున్నావు?" అన్నారు. "అబ్బే! ఏం లేదు బాబా. లేదు లేదు ఏదో ఉంది. చెప్పు. నిజం చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు?" అడిగారు బాబా. బాబు తన మదిలో ఉన్న ఆలోచన బయటపెట్టాడు. ఉత్తర భారతదేశంలో పేదలు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితిని, ఉచిత భోజనాలందిస్తున్న ఆ సంపన్న వ్యాపారవేత్తను గురించి బాబు బాబాకి వివరించాడు. బాబా అన్నారు, "అతడు చేస్తున్నది నిస్వార్థ సేవ కాదు. అయినా అతడు చేస్తుంది మంచి పనే అనుకో" అన్నారు బాబా.
బావుకి ఆ మాటలు అర్థం కాలేదు. అదిరిపడ్డాడు. షాకయ్యాడు. ఏంటి అన్ని వేల మందికి ఉచితంగా భోజన సదుపాయం చేస్తుంటే, బాబా అది నిస్వార్థ సేవ కాదంటున్నారు? ఆశ్చర్యమేసింది. అప్పుడు బాబా ఇంకా కొనసాగిస్తున్నారు. అతని సేవ వెనక స్వార్థపూరిత ఉద్దేశం ఉంది. అతను పేరు ప్రతిష్టల కోసం, వార్తాపత్రికల్లో తన ఫోటో మరియు పేరు పడడం కోసం ఇలా చేస్తున్నాడు. అతడు ప్రజాదరణ పొందాలనుకుంటున్నాడు. ప్రజలతనిని దయగలవానిగా, ఔదార్యం కలవానిగా భావించాలని కోరుకుంటున్నాడు. అతడు దాతృత్వంతో బోలెడంత డబ్బు ఇస్తున్నట్లు ప్రభుత్వం చూడాలని, తద్వారా ఆదాయపు పన్నుల్లో రాయితీ పొందాలని ఆశిస్తున్నాడు చెప్తున్నారు. ఆ వ్యాపారవేత్తని ఎంతో పైకి అనుకున్నాడు కదా! చాలా గొప్ప వ్యక్తి, అద్భుత వ్యక్తి అనుకున్నాడు కదా! అతని గురించి బాబా చెప్తున్నారు. అయితే ఇంకోటి గ్రహించు బాబు, ఇక్కడున్న నీవు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎంతో ప్రేమతో నాకు సేవ చేస్తున్నావు. ఇందులో ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేదు. యావత్ విశ్వమంతా నాలో ఉంది. ఆ వ్యాపారవేత్త నిజంగా నిస్వార్థంగా మారిపోయినప్పటికీ విశ్వాన్నంతటికీ ఎన్నడూ సేవ చేయలేడు. కాబట్టి అతడు చేసే సేవకు, నీవు చేసే సేవకు మధ్య ఎంతో వ్యత్యాసముంది. నాకు సేవ చేయడం ద్వారా నీవు మొత్తం విశ్వానికే సేవ చేస్తున్నావు అన్నారు బాబా. అంటే ఏ విధమైన కోర్కెలు లేవు కదండీ మండలి అంటే. అందుకే అద్భుత సాధనాలు అందరికీ మార్గదర్శకాలు మండలి అంటే. సర్వార్పణ అయిపోయిన జీవులు వాళ్ళందరూ కూడా. అందుకని బాబా చెప్తున్నారు, అయ్యో అలాంటి వాడితో నిన్ను కంపేర్ చేసుకుంటున్నావు. కానీ నువ్వు చేసే సేవ ఎలాంటి తెలుసా? నాకు చేస్తున్నావు. ఏ మాత్రం అంటే మోక్షం అడగలేదు, కోరికలు అడగలేదు, ముక్తి అడగలేదు, ఏది అడగలేదండి మండలి. బాబా సంతోషం, బాబా కంఫర్టు అంతే. ఒక చిన్న పిల్లాడి తల్లిని చూసుకున్నట్లుగా మండలంతా కూడా బాబా సంతోషాన్ని, బాబా కంఫర్ట్‌ని చూసుకున్నారు. బాబా కూడా అంటారు, మండలి చూసినట్లుగా నేను మండలినైతే అలా చూసుకోలేనేమో నా భగవంతుడిని అని. అంత అద్భుత ధన్యజీవులు. కాబట్టి బాబా చెప్తున్నారు వాళ్ళకున్న వాల్యూని. బాబూజీతో అంటున్నారు, "విశ్వం అంతటికి నువ్వు సేవ చేస్తున్నావు నాకు సేవ చేయడం వలన. కానీ అతను ఇంకో జన్మెత్తినా కాదు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా విశ్వం అంతటికి సేవ చేయలేడు" అని చెప్పాట. ఈ బాబా వివరణ విన్నాక బావుకి నిస్వార్థ సేవ యొక్క అర్థం అవగతమైంది. అలా అవతారిని ఆదేశాలు పాటిస్తూ ఆ పని మనకు ఎంత అల్పమైనదిగా, అర్ధరహితంగా కనిపించినా కూడా ఎంతో పరమార్థం ఉందని, ఆయన పనిలో భాగస్వామ్యం అవ్వడం కూడా ఆయన ఆయన ఇచ్చ ఉంటేనే అది జరుగుతుందని, ఇలా చాలా విషయాలు బావూజీకి తెలిసాట. అంటే అవతారుడికి చేసే సేవంటే మానవాళికి చేసే సేవై ఉంటుంది. అది భాగ్యమని తెలుసుకున్నాడు బావూజీ. మరి మనం చేసే పని అందుకని మణిజ అంటారు, మనం చేసే ఏ పనైనా సరే అంటే బాబా ప్రేమికులుగా ఆయన నిత్య సహచరణ చేసుకోవాలన్నా, నిరంతర నామస్మరణ చెయ్యాలన్నా, మనం చేసే ప్రతి పని ముఖ్యోద్దేశం బాబా సంతోషమే కావాలి అంటున్న మణిజ సంగతి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే బాబా ఉన్నారు కనుక మండలి బాబా పని చేసుకుని ఆ సేవలో తరించిపోయారు. మరి మనమెలా తరించాలి అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ సోదరి మణిజ ఆహ్, జరిగిన సంఘటన ఒకటి మనకు తెలియజేశారని. అంటే ఆ పని అంటే బాబాకి దగ్గరగా చేస్తుందా? బాబాకి దూరంగా చేస్తుందా? మనం చేసే ఏ పనైనా సరే, ఒక ఆలోచనైనా సరే, ఒక పనైనా సరే, ఏదైనా సరే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం బాబాతో ఎంతవరకు ఉంటున్నాం? కాంటాక్ట్ అయి ఉంటున్నాం. నిత్య సహచరణ చేసుకుంటున్నాం. ఆయన సంతోషాన్ని కోరుతున్నాం. ఈ చేసే ప్రతి ఆలోచన, చేసే ప్రతి పని బాబాకి దగ్గర చేరుస్తుందా? దూరం చేస్తుందా? అందుకే పరవర్దిగార్ ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన ఈ 3 కూడా ఆయన దగ్గరికి చేర్చే మార్గాలండి. ప్రేయర్సు అంటే అదేదో ఒక పద్ధతిగా ఒక టైంకి 7 గంటలకి రాత్రి 7 గంటలకి చేసేయడం కాదు. అది బాబాని దగ్గరికి చేసే సాధనాలు, ప్రార్థనలు అంటే. కాబట్టి ఇక్కడ మణి చెప్పిన సంఘటన కూడా చెప్పి నేను ముగించేస్తాను. సోదరి మణిజ అంటారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం చేసే పని అంటే ఆ దృష్టి బాబా మీదే ఉండాలి. బాబా సంతోషాన్నే కోరాలి అంటున్నారు. ఆవిడంటారు, బాబా శరీరం త్యజించిన తర్వాత ట్రస్ట్‌లో అంత పెద్ద పని ఉండేది కాదు మాకు. అంటే అది ఎందుకంటే బాబా ఎవ్వరికీ కూడా ఖాళీ ఉండనిచ్చేవారు కాదు. ఇందాక బాబూజీ సంగతే తెలుసుకున్నాం మనం. కానీ బాబా భౌతిక నిర్యాణం అనంతరం అంత పనుండేది కాదట. దానివల్ల వచ్చిన ప్రేమికులతో చాలా టైము స్పెండ్ చేస్తూ ఉండేవారు. అంటే వాళ్ళకేమో బాబా విషయాలు చెప్పడం, వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడం. ఎంతలా అంటే ఇంటరాక్ట్ అయిపోయేవారు. అంటే వాళ్ళ ఇంట్లో పర్సనల్ విషయాలు కూడా మండలికి చెప్పేసుకునేవారండి. అంతలాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవారు. ఎందుకంటే బాబా దగ్గరికి ఎలా వచ్చారు? బాబాని ఎలా ప్రేమిస్తున్నారు? ఇలాంటి విషయాలు తెలుసుకొని వాళ్ళు కూడా చాలా
ఉప్పొంగిపోయేవారు. వాళ్ళ పాటలు పాడతానంటే పాడించుకుని వినేవారు. ఇంత ఇంత ఖాళీ సమయం ఉండేది. అవన్నీ మేము వాళ్ళతో స్పెండ్ చేసేవాళ్ళం. చాలా బావుండేది. కానీ రాను రాను ఏమైందంటే మెహరాజాదు ఈ ప్రేమికుల, యాత్రికుల రద్దీ పెరిగింట. అంటే సంఖ్య పెరగడం. బాబా సమాధిని చూడ్డానికి, మెహరాజాద్ చూడ్డానికి ఈ సంఖ్య పెరగడంతో మాకు ట్రస్ట్‌లో ఆఫీసు పనులు ఎక్కువైపోయాయి అని చెప్తున్నారు. అలాంటి సమయంలో ప్రేమికులు మళ్ళీ మమ్మల్ని కలవడానికి, మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి అంటే మాకు సమయం ఎక్కడ కుదురుతుంది? కుదిరేది కాదు. కానీ వాళ్ళని చిన్నబుచ్చకూడదు కదా! అని టీ సమయంలో ట్రస్ట్ ఆఫీస్‌లో కలుద్దాము అని చెప్పేట మణి. అది కూడా పాపం ఆవిడకి ఖాళీ ఉండేది కాదు. కానీ వాళ్ళని నొప్పించకూడదని ట్రస్ట్ ఆఫీస్‌లో కలుద్దామనేట. సరే ట్రస్ట్ ఆఫీస్‌కెళ్ళేసరికి అక్కడ బోలెడు పనులుండేవి. ఈలోగా ఒక ఆవిడేం చేసింది మణిజాని పిలిచి, "మణి ఇలా రా. ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాతో టైమ్ స్పెండ్ చెయ్యి." అప్పటికే చాలా ఊపిరి సలపని పనిలో ఉంది మణి. సోదరి మణిజ అందట, "లేదు లేదు నేను తర్వాత వస్తాను." కానీ ఆవిడ పట్టుబట్టింట. "లేదు లేదు ఈ మ్యూజిక్ విను. నువ్వు వింటే కనుక నీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నా కోసం కొంచెం టైము స్పెండ్ చేయలేవా? ఇదివరకైతే బోలెడు టైమ్ స్పెండ్ చేసేవారు మీ మండలి వాళ్ళు. మీ మండలిలో ఏదో మార్పు జరిగింది. మాకసలు అవకాశమే ఇవ్వట్లేదు" అందిట. అంటే పాపం సోదరి మణిజ కొంచెం నెమ్మదిగానే, "5 సంవత్సరాల క్రితం మాట మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్నీ మారిపోయాయి కదా!" అన్నానప్పటికి. కానీ ఆవిడ కొంచెం మొహం చిన్నబుచ్చుకుంట. అది చూసేసరికి మణిజ కూడా అయ్యో! ఈవిడని పాపం ఇబ్బంది పెట్టానేమో అని చెప్పి తన పనిని పక్కనెట్టేసి ఆవిడ వినమన్న సంగీతం ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని విందిటండి సోదరి మణిజ. ఇప్పుడు మణిజ చెప్తున్నారు. నేను ఓపిక చేసుకొని నవ్వుతో ఆమె వద్దకు చేరుతూ ఆమెను సంతోషపెడితే బాబా సంతోషిస్తాడు అనే ఆలోచనతో ఆమె వద్ద నుండి హెడ్ ఫోన్ తీసుకొని నా చెవి వద్ద పెట్టుకున్నాను. ఆ పాటలో అర్థమేముందంటే, మంచు కొండల నుండి మంచు ముక్కలు కింద పడుతుందన్న భావన ఉంది. అది వింటూ నేను ఆ దృశ్యాన్ని మదిలో తలుచుకుంటూ, పని ఒత్తిడి వల్ల కలిగిన ఆందోళనను పూర్తిగా మర్చిపోయాను. చూసారా? బాబా ఎలా అందిస్తారో సహాయం అనడానికి మణిజ చెప్తున్నారు. మనం ఏం ఆలోచిస్తాం? అబ్బా! నాకు చాలా పని ఒత్తిడి ఉంది. కానీ ఊరుకోలేదావిడ. నా కోసం 5 నిమిషాలు స్పెండ్ చేయవా? అనేసరికి ఆవిడ కరిగిపోయింది. ఎందుకంటే ఆవిడ వెంటనే అలా మణి ఏమని ఆలోచించింది? అయ్యో! ఆవిడ బాధపెడితే బాబాని సంతోషపెట్టిందాన్ని కాను అని వెంటనే వినేసి, ఆ పాట వినడానికి తన హృదయాన్ని పెట్టింది. పెట్టిన వెంటనే తనకున్న ఆ స్ట్రెస్సు, ఆ ఒత్తిడి అన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి పాటలో ఇన్వాల్వ్ అయిపోయింట. అలా కొద్ది నిమిషాలుండగా నా మనసంతా ఎంతో తాజాగా, తేలికగా అనిపించింది. విపరీతమైన పనిలో తలమునకలవుతున్న నాకు, ఈ యాత్రికురాలి వల్ల కలిగిన విశ్రాంతికి ఆమెకు, బాబాకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను అన్నారు సోదరి మణిజ. ఆమె ఆమె ఇంకా ఇలా అంటున్నారు. మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొత్త వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలి. వారి కొరకు సమయాన్ని సృష్టించుకోవాలి. బాబాయే ఆ కొత్తవారి రూపంలో మనకు సహాయం అందించడానికి వచ్చాడేమో మనకు తెలీదు కదా! మనకు తెలీదు కదా! మనం ఏ పని చేసినా కూడా బాబా సంతోషమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవాలి. ఆ పని ఎంత ముఖ్యమైనదైనా సరే, ఆ పని చేసేటప్పుడు బాబాను సంతోషపెట్టడం ప్రధానంగా చేసుకోవాలి. పని చేసేటప్పుడు ఆయన్ని సంతోషపెట్టడమే ముఖ్యమైనదిగా చూసుకోవాలి అన్నారు సోదరి మణిజ. అంటే మనకి కొత్తగా బాబా ప్రేమలో ఎవరైనా వచ్చారనుకోండి, మన ఇంట్లో ప్రేయర్ పెట్టినప్పుడో, లేతే మనం సెంటర్‌కెళ్ళినప్పుడో చాలా ఉత్సాహంగా వాళ్ళు చాలా క్వెషన్స్ అడిగేస్తా ఉంటారు. అబ్బా! ఎన్ని క్వెషన్స్ ఏసేస్తారేంటండి అని మనం విసుక్కోకూడదు. ఎందుకంటే బాబా గురించి మనకి చెప్పే అవకాశం దొరికింది అని చెప్పి మనం చెప్పడానికి ఆహ్, ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సంతోషం కొత్తగా బాబా ఫోల్డ్‌లోకొస్తే బాబా చాక్లెట్స్ ఇస్తారంటారు చూడండి. మనలాంటి వాళ్ళని మనం ఎలాగో వలలో పడిపోయిన చేపలం. మనం మళ్ళీ బయటికి రాలేము ఎలాగో. కాబట్టి ఈ కొత్తలో వలలో పడాల్సిన చేపలకి మన ద్వారా బావ ఏదో అందివ్వాలనుకుంటున్నాడనే ఉద్దేశంతో మనం చాలా సహనంతో ఇప్పుడు సోదరిమణిగా చెప్పినట్టు ఎంత బిజీ ఒత్తిడిలో ఉంది ఆవిడ. కానీ ఆ చిన్న విషయం ఆవిడకి ఆ పని ఒత్తిడి, ఆ ఆందోళన తగ్గింది. ఆవిడ సంతోషపడింది. బాబా కూడా సంతోషపడ్డారు. ఈ రకంగా బాబా నాకు సహాయం చేశారు కూడా అంటోంది సోదరిమణిజ. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా అంటే ఎలా కుదురుతుందండి? మనం పని మీద కాన్సంట్రేషన్ చెయ్యాలి కదా! పని మీద కాన్సంట్రేషన్ చెయ్యాలి. ఇచ్చేది బాబా అయినప్పుడు, బాబాని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది బాధ్యతైనా, కోరికైనా, ఆలోచనైనా, పనైనా ఏదైనా సరే బాబాని దృష్టిలో పెట్టుకొని చేస్తే గనక ఆ పని సక్సెస్ అవుతుంది. మనకి ఆందోళన ఉండదు.
బాబాని సంతోషపెట్టిన వాళ్ళమవుతాం. ఆయన ఇచ్చిన అంగీకరించిన వాళ్ళమవుతాం. ఇన్ని ఉన్నాయండి. బాబా పని అంటే మనం ఏదో ప్రత్యేకంగా సెంటర్‌కెళితేనే బాబా పని కాదు. మన జీవితంలో మన నిత్య కృత్యాలు కూడా బాబా పనే. ఎందుకంటే టైంకి లేవడం, ఓ పద్ధతి ప్రకారం జీవితాన్ని స్వీకరించడం, బాధ్యతలను స్వీకరించడం ఇవన్నీ కూడా బాబా పనులే. మనం పాటలు పాడుకుంటాం. నడిచేది నీవు, నడిపించేది నీవు అని. కానీ అది ఆచరణలో పెట్టమంటోంది సోదరిమణిజ. అలా పెట్టినాడు బాబా చాలా సంతోషిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే నిరంతరం బాబాతో ఉంటూ ప్రతి పని ఆయనకి అప్పచెప్పడం వల్ల ఏమవుతుందంటే సంస్కార ప్రక్షాళన జరుగుతుందండి. చాలా పెద్ద విషయం జరుగుతుంది. కానీ మనకది అవగతం కాక మనం కొంచెం కొంచెం కొన్ని కొన్ని పనుల్లో విసుక్కుంటాం. నాకే ఎందుకిలా జరగాలి అనుకుంటాం. చాలా చాలా ఆలోచనలు చేసేస్తాం. చాలా సంస్కార భారాన్ని మన నెత్తి మీదేసుకుంటాం. కాబట్టి ఏం జరిగినా మన మంచికే అనేవారు పెద్దలు. కాబట్టి ఏం జరిగినా మన మంచికే అనే భావనతో లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పని బాబా ఇచ్చిన పనిగా ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ బాబాతో ఉండడానికి ఇది మనకు మంచి అవకాశం మనసారి అన్నట్లుగా. ప్రతి పని మొదలెట్టే ముందు బాబాని తలుచుకొని చెయ్యండి. ఎంత ఉత్సాహంగా ఉంటుందో. మనకి ఎగ్జాంపుల్ ఈ ఆన్‌లైన్ స్కెప్సే. 4 గంటలకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎప్పుడు బాబా పాట పాడేద్దామా? బాబా గురించి ఎప్పుడు చెప్పేద్దామా? ఏది తెలుసుకుంటున్నాం? ఏం తెలుసుకోవాలి? ఇంకా బాబా గురించి తెలుసుకోవాలి. ఈ ఉత్సుకత ఉంది చూసారా? ఇదే బాబా పనంటే. బాబాని సంతోషపెట్టడం అంటే. ఇది చాలా సంతోషం బాబాకి. అందుకని మన బాబా ప్రేమికులకిచ్చిన అవకాశం ఏంటంటే, అందుకే సింపుల్‌గా బాబా నన్ను నిత్య సహచరుడిని చేసుకోండి. నిత్య సహచరుడిని చేసుకోవడం అంటే, బాబాతో ఉండి, బాబా ఫోటో పట్టుకొని, బాబా సెంటర్‌కెళ్ళి సహవాసాలు ఇది కాదు బాబా చెప్పేది. నిరంతరం నువ్వు చేసే ప్రతి పనిలోనూ నన్ను ఇన్వాల్వ్ చెయ్యి. నాకప్పచెప్పు. అప్పుడు నీకది బంధం కాదు, సంస్కారం కాదు, మళ్ళీ జన్మకి పునాదవ్వదు. ఇంత ఉందండి బాబా పని అంటే, మన జీవిత ఆహ్, లో గడిపే ప్రతి ఆలోచన, కోరిక, బాధ్యత ఏదైనా కూడా బాబా పని. మన జీవితం బాబాకే అంకితం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పానకేశ్వరరావు గారు. జై బాబులాల్ గారు. యుగావతారుడు మెహర్ బాబా అందరికీ అవకాశాలు ఇస్తాడు. కానీ కొందరే వాటిని సద్వినియోగం చేసుకుంటారు. అలా సద్వినియోగం చేసుకునే వాళ్ళు ముఖ్యంగా మండలి సభ్యులు మనకు వాళ్ళే ఆదర్శప్రాయం. వాళ్ళు కూడా మనలాంటి మనస్తత్వాలే ఉన్నాయి కాబట్టి ఆ మనస్తత్వాలని కూడా సరిచేసేటువంటి ప్రభువు తండ్రిగా దొరికాడు. అందుకని బాహుబలి గారు ఆలోచించిన విధానం ఆయన వ్యక్తిగతంగా అది ఆయనకి కరెక్టే. టైం దొరకపోవడం అనేది భౌతికంగా ఆయన ఆలోచనల ప్రకారం ఉత్తరాలకి సమాధానం రాయడం అంటే దానికి కూడా మనసు పెట్టి రాయాలి కాబట్టి బాబా చెప్పింది వాటి మీద దృష్టి పెట్టాలి కాబట్టి సమయం కావాలి. ఆ సమయం లేదు అని చెప్పుకోవడం కరెక్టే. కానీ బాబా నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పడం ఏదైతే ఉందో ఆ 2 గంటలు కూడా నాకు వేస్ట్ అవుతుంది అనే భావంతోటి తీసుకున్నాడు ఆయన. దాన్ని బాబా సక్రమంగా అర్థం చేసుకునేటట్టుగా అవగాహన బాబు గారికి బాబా కల్పించారు. అది వేస్ట్ కాదు. అవతారుడు కృషి కోసం వేచి ఉండడం అంటే అది కూడా పనే. ఆ పని అన్నిటికంటే ముఖ్యమైన పని. మన జీవితం అంతా కూడా ఎన్నో జన్మలు భగవంతుడి కోసం వేచి ఉంటున్నాం. అలాంటిది 2 గంటలు నాకు వృధా అయిపోతుంది నీ గురించి వేచి చూడడం అంటే అది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అదే మనం ఆ యాంగిల్‌లో ఆలోచించం. ఎవరు ఆలోచించరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా బాబు ఎవరు ఆలోచించలేదు. కానీ అలా ఆలోచించాలి అని చెప్పి మేలుకొలుపు కలిగించాడాయన. ఆయన అన్నీ సర్వజ్ఞుడు కాబట్టి చక్రం ఎలాగైనా తిప్పేస్తాడాయన. అందుకని ఆ విధంగా ఆ భావంతోటి నువ్వు ఆలోచించాలి తప్ప అహంకారంతోటి కాదు అని చెప్పి ఆయనకి గుణపాఠం చెప్పి గుణపాఠం కాదు ప్రేమతోటే ఆయన్ని హక్కును చేర్చుకునేటటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ ధన్యజీవులు కాబట్టి వాళ్ళకి అలాంటి అవకాశాలు కల్పించారు బాబా. జై బాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలో సిద్ధలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత నాగమణి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మౌన రూపా మేరు బాబా
ప్రేమ కడలి మా హృదిని నింపుమా